గాజు పగిలే కొద్దీ ఏమవుతుంది? గాజు పగిలే కొద్దీ ఏమవుతుంది? పదునే కొద్దీ. దశాబ్దంగా నలుగుతూ ఉన్నాం, దశాబ్దంగా దెబ్బలు కొడతా ఉన్నారు. మన గ్లాసుని బద్దలు కొట్టే కొద్ది ఇంకా పదును తేలుతూ ఉన్నాం. మనం భయం గుప్పిట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి, భయం గుప్పిట్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి, భయం గుప్పిట్లో ఉన్న అన్ని వర్గాలకి, జన సైనికులు, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులు, మగాళ్ళకి మేమేం తీసిపోం. మేము ఆది పరాశక్తులు అంటూ వచ్చిన మా ఆడపడుచులకి, వీర మహిళలకి, మా యువతులకి, మీ అందరికీ మేడే శుభాకాంక్షలు. భవన నిర్మాణ కార్మికులకి, రైతులకి, కష్టంతో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మేడే శుభాకాంక్షలు. ఈరోజు మేడే కాబట్టి గత 2 సభల్లో చెప్పాను. మీకు కూడా నాకు ఇష్టమైన కవి శేషేంద్ర గారి భావజాలాన్ని పంచుకుంటా ఉన్నాను. ఆయన ఒక కర్షకుడు, శ్రామికుడు తాలూకు బాధనని ఈ కవితా పంక్తుల్లో వివరిస్తూ ఈ మాట అన్నారు. నేను భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు, నా బ్రతుకొక సున్నా కానీ నడుస్తున్నా. వ్రేళ్ళు కాళ్ళే నడిచే చెట్టు మనిషి, చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది, మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, అభివృద్ధి అభివృద్ధి పదంలో మన తాడి గ్రామం ఒకవైపు SEZలు, అభివృద్ధి ఉపాధి అవకాశాలతో పాటు తాడి గ్రామం కాలుష్యం కోరలో చిక్కుకుపోయి నలిగిపోయి ఉన్న తాడి గ్రామం తరలించమని వేడుకుంటుంటే, ఇదే వైఎస్ జగన్ ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాల్లో చేస్తాం, 2 నెలల్లో చేస్తాం, ఇంతకాలంలో చేస్తామని చెప్పి ఈరోజు వరకు తాడి గ్రామాన్ని తరలించలేదు. నాకు దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో నన్ను గెలిపించలేకపోయారు. ఈ రోజున నేను తాడి గ్రామస్తులకు మాటిస్తున్నాను సభ మీద, మిమ్మల్ని తరలించే బాధ్యత, మిమ్మల్ని క్షేమంగా ఉండే ఆరోగ్యకరమైన పరిస్థితుల మీద తీసుకెళ్లే బాధ్యత మా కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ, టీడీపీ, నేను ముందుండి తాడి గ్రామాన్ని సురక్షితమైన ప్రాంతాలకి తరలిస్తాం. ఇది మేడే, ఎరుపుకు చిహ్నం, మార్పుకు చిహ్నం, మార్పుకి గుర్తుది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది 12 రోజులు 11 రోజులు ఉంది, ఇంకంతే, లెస్ దాన్ 2 వీక్స్, 2 వారాల కంటే తక్కువ ఉంది మనకి. మీ భవిష్యత్తుకి, యువతరానికి, ఆడపడుచులకి, వచ్చే తరం మీది, మాది కాదు, వచ్చే తరం మీది. మీ భవిష్యత్తు కోసం, అక్కడున్న నువ్వే ఆ చిన్న బిడ్డ కోసం, భుజాల మీద ఎత్తుకున్న ఆ బిడ్డ భవిష్యత్తు కోసం, ఇక్కడున్న మా ఆడపడుచుల భవిష్యత్తు కోసం, మొత్తం ఒక సముద్ర తరంగంలా తెరలుగా ఒక సునామీ వేవ్ లాగా ఉన్న యువతరం కోసం, మార్పు కోసం జనసేన పెట్టాం. భవిష్యత్తు ఎట్లా ఉంది? ఈ రోజున నలిగిపోతున్నాం. ఒక్క ఛాన్స్ అని జగన్ అడిగాడు. ఒక ఛాన్స్ ఇచ్చేశారు మీరు, ఇంక చాలు. ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు చాలు జగన్కి. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చెప్పాడు? నేను 2019 ఎన్నికల్లో ఏం చెప్పా? ఈ కొండ మాది, ఈ గుట్ట మాది, కనిపించే ప్రతి స్థలం మాది అని నేను మీ అందరి చెవుల్లో ఇల్లు కట్టుకొని మరి చెప్పా. ఆ రోజు నేను సరదాగా అనుకున్నారు, నా మాట నమ్మలా. ఈరోజు హెలికాప్టర్ మొత్తం తిరుగుతూ ఉంటే అంతా ఒకటే చెప్తా ఉన్నారు, మొత్తం ఉత్తరాంధ్ర భూములన్నీ, పెందుర్తి భూములన్నీ, అన్ని భూములు కూడా మొత్తం వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, అందరూ నాయకులందరూ దీనిని మొత్తం కబ్జాలో పెట్టి వేలాది ఎకరాలు. ఒక తాడి గ్రామాన్ని మరల్చడానికేమో ఎకరాలు లేవు. ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఇక్కడ కన్నీళ్ళు, కష్టాలు, ఇక్కడ వారికి భూమి లేదు, ఇక్కడ వారికి భూమి లేదు. దశాబ్దాలుగా, తరాలుగా పుట్టి పెరుగుతున్న వాళ్ళకి ఇక్కడ భూమి లేదు, స్థలం లేదు, ఎకరాలు లేవు.
కానీ మన మీద అధికారం చెలాయించి వీళ్ళకి భూములన్నీ ధనదత్తం చేస్తూ ఉంటే మీరందరూ ఏం చేస్తారు? చేతులు కట్టుకొని కూర్చుంటారా? చేతులు కట్టుకొని కూర్చుంటారా? మనకి బాధ్యత లేదా? బాధ్యత ఉందా లేదా? మనకి 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లతో ఉంది వైసీపీ ప్రభుత్వం. ఏ మూలకెళ్ళు ఇదే మాట. అన్న మా ఆస్తులు దోచేశారన్న. జనవాణి కార్యక్రమంకి వెళ్తే మా పంచగ్రామాల సమస్య కుదరదు, కానీ ఇన్ని వేల మంది ఉన్న పంచగ్రామాలకి కుదరదు, కానీ సింహాద్రి అప్పన్న భూముల మటుకు ప్రైవేట్ వ్యక్తులకి దానదత్తం చేస్తారు. ఎవరో మాట్లాడతారు ఇది? ఒక్క పంచకల రమేష్ గారు మాట్లాడలేరు, ఇది సీఎం రమేష్ గారు మాట్లాడలేరు. మీరు రోడ్ల మీదకి వచ్చి చొక్కా పట్టుకొని నిలదీయకపోతే, మార్పు కోసం మీరు ముందుండి నడిపించకపోతే, ఎరుపు జెండాలు ఎన్ని తువ్వాళ్ళు ఎన్ని సిరేసినా ప్రయోజనం లేదు. నిలబడాలి, పోరాటం చెయ్యాలి. వయసుండి ప్రపంచం మన ప్రయోజనం ఏముంది? నేను కూడా అందరిలాగే చేతులు ముడుచుకు ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది? నేను డబ్బులు కోట్లు సంపాదించుకొని ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది? నిలబడాలి, ధైర్యంగా కూర్చోవాలి, అన్యాయం మీద తిరగబడాలి. మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్, అతనికి ఓటేస్తారా మీరు? ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు, మీరు ఓటేస్తారా మీరు? ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, ఓటేస్తారా మీరు? మరి ఏం చేద్దాం? మారుద్దాం, ఈ ప్రభుత్వాన్ని మారుద్దాం, జగన్ని గద్దె దించుదాం, మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుకి బాట వేద్దాం, నిర్మించుకుందాం. జగన్ ఏం చెప్పాడు మీకు? 75% పరిశ్రమల్లో స్థానిక యువతందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తానడా లేదా? మీరు చెప్పండి. స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నాడా లేదా వైఎస్ జగన్? కల్పించాడా? మరేం చేద్దాం? ఏదైనా మాట్లాడితే యాజమాన్యం మాట్లాడతారు, స్కిల్ డెవలప్మెంట్ లేదంటే కరెక్టే, నాకు తెలుసు. జగన్ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి కదా, పరిశ్రమలకు కావాల్సిన స్కిల్ మనకి ఇవ్వాలి కదా యువతకి. మీకు ఓట్లు వేయించుకొని 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చేసి వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే సరిపోద్దా? 5,000 సరిపోద్దా మీకు? 5,000 సరిపోద్దా? రాష్ట్రం ఏం అభివృద్ధి సాధించాం?